ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఇక ఢిల్లీలో వర్షాలపై వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. గత 3 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ ప్రాంతము, పార్లమెంటు కి వెళ్లేటువంటి మార్గాలు, వాటితో పాటుగా మిగిలినటువంటి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి వెళ్లేటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి జలమయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రోడ్లపైన నీళ్లు విపరీతంగా నిలిచిపోవడంతో ప్రధానంగా మింటో రోడ్డుకు సంబంధించినటువంటి బ్రిడ్జి కింద నీళ్లు భారీగా నిలిచిపోయాయి. ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి మింటో రోడ్డు బ్రిడ్జి మునిగిపోవడము, దాని అనుబంధంగా ఉన్నటువంటి కన్నాట్ ప్లేస్ ప్రాంతము, అటువైపు వెళ్లేటువంటి వాహనాలు నిలిచిపోవడంతో దాని ప్రభావం అంతా మొత్తం ఢిల్లీ మీద ఎక్కువగా చూపుతా ఉంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలుగా మిగిలిన చోట్ల కొంత లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లేటువంటి దారిలో కూడా ట్రాఫిక్ జామ్ భారీగా ఉండటంతో దాని ప్రభావం పూర్తి స్థాయిలో పడతా ఉంది. మరోవైపు సెంట్రల్ ఢిల్లీ, అదేవిధంగా ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే వీక్ గా ఉన్నటువంటి భవనాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి పట్ల ఢిల్లీ ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేసింది. దాంతో పాటుగానే ప్రజలు, మిగిలినటువంటి సాధారణ ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దన్నట్లుగా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వర్షం ఇంకా కొనసాగుతుంది అనేది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తలను కూడా ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు జారీ చేసింది. అయితే ఈ సాధారణ కార్యకలాపాలకు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం కొంత అడ్డంకిగా మారింది. ఈ వర్షం ఇంకా ఈ రోజంతా కురిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. ధన్యవాదాలు అరుణ్.